మనం ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలోని ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది బ్రహ్మజముడి ప్లాంట్. సో ఇప్పుడు ఇది ఫ్లవరింగ్ ఉందని మనం ఈ ప్లాంట్ దగ్గర రావడం జరుగుతుంది. ఫ్లవరింగ్ చూడండి. సో దీన్ని కాక్టస్ అండ్ ప్లాంట్ కూడా అని చెప్తాం. ఇప్పుడు మనకి గ్రీనరీగా కనిపిస్తుంది కదా, ఇది స్టెమ్. దీని స్టెమ్ మోడిఫికేషన్లో వన్ ఆఫ్ ద పైలోప్లాయిడ్స్. ఇది స్టెమ్ మోడిఫికేషన్. మనకి ఇక్కడ ముళ్ళు మాత్రం కనిపిస్తున్న థాన్స్ కదా, ఇవి యాక్చువల్లీ స్పైనస్ ఇవన్నీ, అంటే లీఫ్ మోడిఫికేషన్. సో ఇక్కడ ఈ ఫ్లవరింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం ఒకసారి చూడండి, చూపిస్తారు. ఫ్లవరింగ్ చూడండి, ఫ్లవరింగ్ చూపించు. డ్రాగన్ ఫ్రూట్ సంబంధించిన స్పీసెస్, ఈ కాక్టస్ స్పీసెస్ ఒకే జాతికి సంబంధించినవి. దీని యొక్క స్పెషల్ ఏంటంటే ఇవి జీరో ఫైట్స్ అని చెప్పవచ్చు. ఇవి ఎడారి మొక్కలు పెరిగే ఇలాగే కనిపిస్తుంటాయి. సో వీటి యొక్క బెనిఫిట్స్ మనం చూస్తే, వీటి యొక్క కాండాన్ని, గ్రీన్గా కనిపించిన దాన్ని జెల్స్, జ్యూస్ కింద వాడతారు. ఫేస్కి మాయిశ్చరైజేషన్ కింద కూడా వాడుతూ ఉంటారు. అదేవిధంగా డయాబెటీస్ సంబంధించిన క్యాండిడేట్స్ ఈ ఫ్లవరింగ్ తర్వాత వచ్చే ఫ్రూట్స్ని కూడా, వాళ్ళ ఫ్రూట్స్ని డయాబెటీస్ క్యాండిడేట్స్ దగ్గర వల్ల మంచిగా వాళ్ళ డయాబెటీస్ కంట్రోల్ చేయొచ్చు. రెండోది వచ్చేవాళ్ళకి ఏంటంటే దీంట్లో మెయిన్లీ యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ K ఉంటుంది. ఇది మన యొక్క బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని క్యూర్ చేయడానికి ఇది అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ హెయిర్ గ్రోత్, ఈ పేస్ట్ని మన హెయిర్కి అప్లై చేసినప్పుడు హెయిర్ గ్రోత్ సంబంధించి కూడా ఇవి బాగుంటుంది. విటమిన్ E కూడా పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఇది ఇప్పుడు ఫ్లవరింగ్ ఉంది కాబట్టి మీకు చూపించడానికి తీసుకొచ్చాను. ఇది స్టెమ్ మోడిఫికేషన్లో వన్ ఆఫ్ ద ప్లాంట్. ఇది పైలోప్లాయిడ్స్. ఇక్కడ కొన్ని ఉన్న వాటిని కూడా ఒకసారి వీడియో చూద్దాం. జూమ్ చేసావా, అది అక్కడ తీసావా? ఇక్కడ చూస్తున్నాం. సో ఈ కొంతమంది రైతులు వీటిని ఫెన్సింగ్ కింద కూడా వాడుతూ ఉంటారు. మనం వీటిని ఒక పీస్ కట్ చేసుకొని మనం సో ఈజీగా మనం జర్మినేట్ చేయొచ్చు. ఇట్లా తీసుకొని దీని చుట్టూతా స్పైనస్ కనిపిస్తుంది, చూడండి, ముళ్ళ కనిపిస్తున్నాయి. సో ఇవి లీఫ్ మోడిఫికేషన్. గ్రీన్గా ఉన్నది స్టెమ్ మోడిఫికేషన్. ఫోటోసింథసిస్ వీటి ద్వారా జరుపుకుంటూ ఉంటాయి. సో దీని తర్వాత వచ్చే ఫ్రూట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా దగ్గరలో చూస్తే ఒకసారి టేస్ట్ చేయండి. మీకు దీని యొక్క బెనిఫిట్స్ ఏంటన్నది చూస్తూ ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.